ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటట్టుగా చాలా వివరంగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మాట అంటే ఎంత బలమైన సెక్షన్లు మేము పెట్టాము. వల్లభనేని వంశీ అనేటటువంటి వ్యక్తిని అసలు బయటికి రానియకుండా అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా ఓ పెద్ద పెద్ద సెక్షన్లు అన్ని పెట్టామని చెప్పి సెక్షన్లు నాకు కూడా తెలియదు. ఆ సెక్షన్ల కింద ఇది ఏ సెక్షన్ ఎంతెంత కేసులు అనేది, ఎందుకంటే నాకు అసలు లా మీద అవగాహన లేదు. సో అది చెప్పినందుకు ధన్యవాదాలు అంటున్నాను. ఎందుకంటే పాపం ఒప్పుకోని ప్రజలకు కూడా అర్థం కావాలి కదా, అందుకని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శాంతిప్రసాద్ గారు. ఏదో వల్లభనేని వంశీ గారు ఇప్పుడు ఎవరినన్నా మర్డర్ చేశాడా? కాదు సార్, ఎవరినన్నా లేదంటే వాళ్ళ పార్టీలో దొండకాయ కిరణ్ రాయలు చెప్పినట్టుగా ఏదైతే నిన్ను చంపేస్తా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావు వెళ్ళు, 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తా, తిరుచానూరు పోతావా, ఆ ఎంఆర్ పురం పోతావా, ఏ పోలీస్ స్టేషన్, నీకు పోలీస్ స్టేషన్ కొత్త ఏమో, పోలీస్ ఎవడు కేసు తీసుకుంటాడు, నన్నేం డాష్ 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 ఏం చేస్తారు అని మాట్లాడిన వాళ్ళ మీద ఇప్పుడు వరకు కేసు లేదు. పోలీసులు అంట నిర్ధారణకు వచ్చారంట 10వ తారీఖు ఆయన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే సత్యమూర్తి అని ఆయన చెప్పినాక వీళ్ళు కిడ్నాప్ చేసేసి ఆయన బెదిరించేసి చేసినట్టుగా పోలీసులు ఆల్రెడీ నిర్ధారణకు వచ్చేసి ఏదో ఒక రోజులో నిర్ధారణకు వచ్చేసారు. తెల్లారి హైదరాబాద్ వచ్చేసి అరెస్ట్ చేశారు. బ్రహ్మాండం, ఏం కాదు, అరెస్ట్ చేశారు కదా, న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. ఈ కోర్టు కాదే పై కోర్టు, పై కోర్టు కాదే పై కోర్టు. ఏంది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల్లో బయటకు వచ్చాడు సార్, రోగాల మీద బెయిల్ మీద. బట్ నాకు తెలిసి వల్లభనేని వంశీ గారు మెరిట్స్ లోనే వస్తాడు. రోగాలు ఉన్నాయి నాకు బెయిల్ ఏమని అయితే అడగడు, ఎందుకంటే ఆయన ఫిట్ గానే ఉన్నాడు, ప్రాబ్లం లేదు కాబట్టి. ఇంతవరకైతే మేము మధ్యంతర బెయిల్ ఇవ్వండి, చచ్చిపోతున్నా, కడ్డ ఆపరేషన్ చేయించుకోవాలి, కాలు ఆపరేషన్, ముక్కు లేదంటే చెవి పని చేయట్లు ఏం అడగం. మళ్ళీ చెబుతున్నా, ఏం అడగం సార్. ఎవరంతా ఏమంతా అనుకోనండి, మేమైతే క్లియర్ గా చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేల మీద, ప్రస్తుత ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెట్టారా, మిథున్ రెడ్డి గారి మీద పెట్టున్నారా, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సురేష్ గారు, నందిగాం సురేష్ గారి మీద పెట్టారా, ఆయన బయటకు వచ్చాడు కదా బెయిల్ మీద. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అంటే పిన్నెల్ గారి మీద పెట్టారు, ఆయన బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆయన సాటిస్ఫాక్షన్ కోసం చెబుతున్నా. ఎందుకంటే పాపం ఆయన మాజీ ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, వినండి సార్, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం. ఎప్పుడు వైసీపీ కండవా కప్పుకున్నాడు? జగన్ రెడ్డి గారి సమక్షంలో చేరాడా, లేదా ఇతరుల సమక్షంలో చేరాడా? ఎప్పుడు చేరాడు? మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే అంటాడు కాబట్టి కొద్దిగా వివరణ ఇస్తే నేను కూడా సంతోషపడతాను. అదే చెబుతున్నాను సార్, మా పార్టీ నుంచి పోటీ చేస్తే ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటున్నారు. ఇంకేం చెప్తారు అట్టంటాలకు సమాధానం? మా పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అతను మాజీ ఎమ్మెల్యేనా మాజీ మంత్రి అన్నప్పుడు ఎవరైనా అట్లా సంబోధిస్తారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అట్లా మాజీ ఎమ్మెల్యే కాదు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే. అదే సార్, ఇప్పుడు మీరు బాలినేని గారు ఉన్నారు, మాజీ మంత్రి జనసేన నాయకులని అంటారు కదా, ఎందుకంటే మీరు తీసుకున్నారు కదా వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేశారు కదా, ఇప్పుడు అది ఎందుకు అది పెద్దగా వాళ్ళకి అర్థం, దాన్ని కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా. అందుకని ఆయన బలిసి అన్నాడు కదా, ఇది వల్లభనేని వంశీ గారికి బాగా బలిసి ఈ విధంగా వ్యవహరించాడని. బలుపు అంటే ఎట్లా 3 రోజుల నుంచి మీకు వస్తుంది కదా, ఏ టెక్నాలజీతో మార్పింగ్ చేశారు. నీ భాష మాట్లాడా, అనకపోతే నేను చాలా గౌరవంగా మాట్లాడాను. నేను అందే పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు అన్నానండి? నేను అంద ఏదే సంబంధం లేదని ఇచ్చారు, జగన్ రెడ్డి అనలేదుగా. మరి మీకెందుకు నాకు ఇప్పుడు మీరు ఇప్పుడు కిరణ్ రాయలు తప్పు చేయలేదు అని మీరు వెనకేసుకు వస్తున్నారా? దానికి కుక్కతో పోల్చాలా? మరి అప్పుడు ఒళ్ళు బలిసి పార్లమెంట్ కుక్కలు అనేది కుక్క వద్దులే గానీ కామ పిశాచి కిరణ్ అంటాలి. మీకు ఇబ్బందిగా ఉంది కుక్క నక్క అంటే వద్దు. నేను సరే దొండకాయ కామ కిరణ్ ఓకే కదా, మళ్ళీ ఎక్కువ ఎందుకు ఆయన గురించి. సరే ఓకే అండి. కాదు ఇప్పుడు మీ అనుమానాలు వెంకటరెడ్డి గారు మీ అనుమానాలు ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని? చాలా మంది అవుతారు సార్. ఎవరెవరు? 8 నెలల్లో ఎంతమంది చేశారు మీకు తెలుసు కదా. కాదు ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే రెడ్ బుక్